ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ అధినేత గౌరవ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది. కృష్ణా నీళ్ళు అనేటువంటివి, మంచినీళ్ళు, సాగునీళ్ళు, ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ళ నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబీ మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు. దాని ఫలితం వల్ల రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి. పోలీసు పహారాలో నీటిపారుదల అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక దుస్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది. కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా, నిపుణులను సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు. శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పరంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుగానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో, వివిధ దశలలో. ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇంటింటికి అంశాన్ని తీసుకొని పోతుంది. ఒక నల్గొండ సభతో ఆగదు ఇది. తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా, కృష్ణా నది నీళ్లలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు. మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం? కేంద్ర ప్రభుత్వము 9 ఏళ్లు నాంచి 9 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది. ట్రిబ్యునల్కి రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి, మేము రెఫర్ చేస్తామని చెప్పి ఏళ్లకేండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా.
కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టుబట్టాలి. మేము సిద్ధంగా ఉన్నాం. 6 మాసాల కాలంలోనే, ఈ రోజు నుంచి 6 మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికి ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి, మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో స్టీలు, సిమెంటు, లేబర్ కాంపోనెంట్ ఇతరవన్నీ కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిచి మోపడంత అవుతుంది. అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది. కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది 6 మాసాల్లో ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసిపోవాల్సి ఉంటుంది. ఇలా దీని పర్యవసానం ఏంది? మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి, ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ 2 కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకున్నామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, 2 రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబీ పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో, ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్ళని కృష్ణార్పణం చేసేసినారు. ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది నుంచి? ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఇంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా 6 మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు, సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు వేరే వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే, బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. మీరు చేసినటువంటి తప్పిదానికి మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికి. కానీ చిన్న చిన్న తప్పు కాదండి ఇది. తెలంగాణ ఉద్యమం ముట్టిందే వాళ్ళ కేసీఆర్ శ్రీకారం చుట్టిందే, తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షలకు లక్షల మంది రైతాంగం బతుకుదెరువు లేక వలసలు పోయి వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. వల్ల కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో వచ్చే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక 2 నెలలకే ఈ నీళ్ళని తీసుకుని ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు, నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడ మాట్లాడినాం, ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్లో రాసుకున్నారు, కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటి నుంచి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లల్లాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం
కింద అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా, కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి, ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేరుతుంది. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు అదే కదా. తెలంగాణ తన అజమాయిషీ లేకుండా ఎవరైనా రాష్ట్రం కాబట్టి వాళ్ళ వీలు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, వాళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ ప్రయోజనం ఒకటే, నీళ్ళు కిందికి రావాలి. తెలంగాణ తన వాటా తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు. పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు, మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు, మనం ప్రాజెక్టు కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఇవన్నింటినీ అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి 80% పూర్తి చేసింది కేసీఆర్ గారు. వాళ్ళని అయిపోయింది, ఓన్లీ పారవాటి కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే. పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా? అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పిచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో. రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం. ఈ తెలంగాణ ప్రజల జీవనమరణ సమస్య, ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఎవరికి కూడాను. నీళ్లు తప్ప, నీళ్లు లేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలన ఎందుకు ఇంకా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం 6 మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికైనా దేశజాలకు పోకుండా, రాజకీయాల కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే 9.5 ఏళ్ల కాలం పాటు పరిపాలన చేసేటువంటి పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది, బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళ తిండి గింజలు కరువైన నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్నపెట్టే స్థితికి తెలంగాణను తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. దేశజం ఎందుకు మీకు? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, అందరిని పిలిచి మాట్లాడొచ్చు కదా. ఈ సమస్య ఉంది, ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం అని మాట్లాడొచ్చు కదా. ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని, గత పరిపాలనను తిట్టడమే అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతారా మీరు? నీళ్ళ గురించి మాట్లాడమంటే, నీళ్ళ హక్కును కాపాడమంటే. అందుకోసమే రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ.